ఏంటి ఆ విషయంలో కూడా ఆలోచించడమే? మరీ మొహమాటస్తుడిలో ఉన్నావు. నాకు అలాంటివేముండవు. వచ్చినప్పుడు పోసేయాల్సిందే. షుగర్ కదా, ఎంత వెళ్ళినా ఇంకా ఉన్నానంటది యాదవది. పద. ఆహా, కోట్లిచ్చినా కొనుక్కోలేనంత ఆనందం. బబ్లు, అంకుల్ చైతన్య గారు. దయ్యాన్ని చూశానన్నావు కదా, ఎలా ఉంది? అయినా ఈ టైంలో అడగాల్సిన ప్రశ్న అంకుల్ అది. అసలే భయంతో గోలికలు గిలగిల కొట్టేసుకుంటున్నాయి ఇక్కడ. అది కాదు అంకుల్, బంగారు లాంటి బాత్రూమ్ ఉండగా ఈ బయట పోయడం ఏంటి అంకుల్? మొక్కలపై చిలకరించి ప్రకృతిని పలకరిస్తే ఆ ఆనందమే వేరు బబ్లు. సర్లే, మాటి మాటికి ఒంటికి తోడుగా రమ్మని మా ఆవిడ్ని లేపుతా ఉంటే తిడతా ఉంటది. ఈ నైట్ నీతోనే పడుకుంటాను. నాకున్న భయానికి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్కి బీపీ వచ్చేసినట్టుంది. ఏంటో నా షుగరు నీ బీపీ సరిపోయింది. ఏంటి, మాకంటే దాంతో పరిచయం లేదు కాబట్టి భయపడుతున్నాం. నువ్వు ఆల్రెడీ ఒకసారి కలిసావు కదా, చూస్తే గుర్తుపడుతుందిలే, భయపడదు. ఇలాంటి టైంలో జోకులు వేయకండి అంకుల్. నవ్వటానికి నోట్లో తడి కూడా లేదు, కొద్ది కారిపోతుంది అంకుల్. రేయ్, ఇక్కడ ఎంతమంది ఉన్నావు, ఎందుకు రావణికిపోతున్నావు? ధైర్యంగా ఉండు. లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా మీకు వణుకు మొదలవుతుంది, కంగారు పడకండి. అయినా కరెంటు పోవాలి కదా. అయినో 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 అయినా కరెంటు పోతుందని నీకెలా తెలుసురా? దెయ్యాలకి సిగ్గెక్కురా, చీకట్లోనే కనబడతాయి. పదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఓపెన్ ద డోర్, వి ఆర్ కమింగ్ ఇన్ యువర్ రూమ్.